రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఢిల్లీ పెద్దల దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. అధిష్టానం పరిశీలనలో ఈటల రాజేందర్, డికే అరుణ, రామచంద్రరావు, అరవింద్, రఘునందన్ రావు పేర్లున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక రేస్లో ముఖ్య నేతలకు సంబంధించి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? సూర్య, భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడి కోసం చాలామంది నేతలంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలందరూ కూడా కొంతమంది ఢిల్లీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతుంటే మరికొంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అంటే కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లక్ష్మణ్ వీళ్ళతో కూడా మంతనాలు సాగిస్తున్నారు. సో ఈసారి రాష్ట్ర అధ్యక్షుడి పదవి తనకు వచ్చేటట్లుగా చూడాలని చెప్పి కోరుతున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పటికే ఈటల రాజేందర్ రేసులో ఉన్నారు. ఆ తర్వాత రీసెంట్లీ అనూహ్యంగా రేసులోకి వచ్చినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఆయన బీజేపీలో చాలా సీనియర్ కార్యకర్తగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి నాయకులు, ఇంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నారు. వివిధ హోదాల్లో కూడా పార్టీలో పనిచేశారు. ఆయన 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో బిఎల్ సంతోష్, అట్లనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, ఇతర ముఖ్య నేతలు కూడా కలిసినట్టుగా తెలిసింది. బీజేపీ కార్యకర్తగా నేనున్నాను కాబట్టి నాకు అవకాశం కల్పించాలి, కార్యకర్త నుంచి నేను వచ్చాను కాబట్టి నాకు అవకాశం కల్పించాలని అనే జాతీయ నాయకత్వాన్ని కోరినట్టుగా తెలిసింది. అంతకుముందు మనకు తెలిసినటువంటి విషయం, ఈటల రాజేందర్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన కేంద్ర మంత్రి అయినందుకు శుభాకాంక్షలు చెప్పారు. అట్లనే తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అట్లనే అధ్యక్షుడికి సంబంధించినటువంటి విషయం మీద కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. సో ఆ తర్వాత డికే అరుణ కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర మంత్రి పదవి ఆమెకు దక్కలేదు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండాలని చెప్పి ఆమె కోరుకుంటున్నట్టుగా తెలిసింది. మరి మొత్తం ఈ 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి అంటే 3 ఏళ్ళు మాత్రమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కాలపరిమితి ఉంటుంది. కాబట్టి ఈ 3 ఏళ్ళు కాకుండా వచ్చే ఎన్నికలకు ముందు అధ్యక్షులుగా ఉండాలనేటువంటి ఇంట్రెస్ట్తో డికే అరుణ ఉన్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు అరవింద్కు సంబంధించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. బీసీ కోటాలో అరవింద్ పేరు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇంకొక వైపు రఘునందన్ చాలాసార్లు క్లారిటీగా చెప్పారు, ఈ రాష్ట్రానికి అంటే బీజేపీ నుంచి అధ్యక్షుడిగా కావాలని నాకు ఉందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో మాట్లాడినప్పుడు చెప్తూ వస్తుంటారు. రఘునందన్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ లెవెల్లో ఆయన కూడా లాబింగ్ చేస్తున్నారు. సో ఈ 5 నేతల్లో తీవ్ర పోటీ నెలకొన్నది. మరోవైపు సీనియర్ నాయకుడు చింతా సామమూర్తి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి చింతా సామమూర్తి బీజేపీలో చాలా సీనియర్ నాయకులు. ఆయన కూడా నాకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కూడా కోరుతున్నారు. ఇట్లా నాయకులు మధ్య అయితే తీవ్ర పోటీ నెలకొన్నది. వాస్తవానికి ముందుగా ఈటల రాజేందర్ పేరే తెర మీదకి వచ్చింది. ఆయన ఈ నెలలోనే రాష్ట్ర అధ్యక్షులుగా కాబోతున్నారు, జాతీయ నాయకత్వం ప్రకటన చేయబోతుంది అనేటువంటి చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. జాతీయ నేతల నుంచి కూడా లీక్ వచ్చింది. కానీ అనూహ్యంగా చాలామంది నేతలు తెర మీదకి రావడం, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తుండడం, దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన ఉంటుందనేది ఈ మధ్య బీజేపీ నేతల్లో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి జాతీయ అధ్యక్షుడు ఖరారైన తర్వాత, వాళ్ళ పేరు ఖరారైన తర్వాత, వాళ్ళ ప్రకటన ఖరారైన తర్వాతనే తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడి ప్రకటన ఉంటుందనేది బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి నేతలైతే సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారుగా జాతీయ నాయకత్వంతో టచ్లో ఉంటూ వాళ్ళ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి చూడాలి, ఈటల రాజేందర్కు బీజేపీ పగ్గాలు కట్టబెడతారా, లేదంటే రామచంద్రరావుకి ఇస్తారా, డికే అరుణకి ఇస్తారా, అరవింద్కి ఇస్తారా, రఘునందన్కు కట్టబెడతారా, లేదంటే ఇతర సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరైనా సీనియర్ కార్యకర్తలకు కట్టబెడతారా అనేది చూడాలి. అయితే బీజేపీలో ఒక చర్చ నడుస్తుంది. అదేంటంటే ఫస్ట్ నుంచి బీజేపీలో పనిచేసినటువంటి వాళ్ళకే అధ్యక్షత బాధ్యతలు కట్టబెట్టాలి, ఎందుకంటే క్యాడర్తో మమేకమై ఉండేటువంటి అవకాశాలు ఉంటాయనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. మరోవైపు ఏమో సీనియర్ నాయకులకు ఇవ్వాలి, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళకు గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, తెలంగాణ ఉద్యోగులు పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకే ఇవ్వాలనేటువంటి ఒక వర్గం చర్చ జరుగుతుంది. కాబట్టి కొంత పోటీ అయితే నెలకొన్నది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడి కోసం 2-3 నేతలు ప్రయత్నాలు చేసేవారు.
కానీ ఈసారి మాత్రం సో కిషన్ రెడ్డి అప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డికి ఇవ్వబోతున్నారు లేదా లక్ష్మణ్కి ఇవ్వబోతున్నారు అనేది చర్చ వచ్చింది. సో ఇప్పుడైతే చాలా సీరియస్గా 5-6 నేతలు రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సో సామాజిక వర్గాల వారిగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళలో ఉన్నారు. మరి జాతీయ నాయకత్వం ఎవరికి కట్టబెట్టబోతుంది, ఎవరికి బీజేపీ పగ్గాలు ఇవ్వబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ బీజేపీ మేము ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కు బీజేపీ అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్కు ఆ పరిస్థితి లేదు. ఎంపీ ఎన్నికల్లో 17% ఓట్లకే బీఆర్ఎస్ పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ 40% మేర ఓట్లు సాధిస్తే భారతీయ జనతా పార్టీ కూడా 30% మేర ఓట్లు సాధించింది. కాబట్టి టఫ్ ఫైట్ అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఆల్టర్నేటివ్ అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఏ నాయకుడికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి కట్టబెట్టబోతున్నారు, ఎవరికి పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా ఉంది ఈ పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో. మరి చూడాలి, ఈ వచ్చే నెలలో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సో ఆ ప్రయత్నాలు అంటే కొత్త ప్రభుత్వం కాబట్టి ఆ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. సో త్వరలోనే దీని మీద ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ జాతీయ నాయకత్వం నుండి అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.